హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. బేతాళ కథ. ఓటమి భయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఎంతో శ్రమపడి ఈ పని చేస్తున్నావు. చివరకు విజయం సాధించి కూడా ఆశించిన ఫలితాన్ని వదులుకోవాల్సిన సందర్భం వస్తుంది. శ్రమ తెలియకుండా విక్రముడనే యువరాజు కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కాశ్మీర దేశాన్ని మాధవవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. మాధవవర్మ గొప్ప పరాక్రమవంతుడు, అపజయం అనేదే ఎరుగడు. అయినా మాధవవర్మకు యుద్ధకాంక్ష లేదు. ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలించేవాడు. కాశ్మీర దేశానికి పొరుగున అవంతి, మాళవ రాజ్యాలు ఉండేవి. అవంతి రాజ్యాన్ని ప్రసేనుడు పరిపాలిస్తూ ఉండగా మాళవ రాజ్యాన్ని శేఖరుడు పరిపాలించేవాడు. వారిద్దరి మధ్యన గాఢైన స్నేహం ఉండేది. ఇలా ఉండగా మాధవవర్మ కుమార్తె మధుమతికి యుక్త వయసు వచ్చింది. ఒకగానొక్క కూతురు కావడంతో మధుమతిని తన రాజ్యానికి వారసురాలుగా పెంచాడు. మధుమతి అందంలోనూ రతీదేవికి ధీటైనది. మాధవర్మ ఆమెకు విద్యాబుద్ధులతో పాటు కత్తి యుద్ధము, గుర్రపు స్వారీ లాంటి యుద్ధ విద్యలు కూడా మంచి గురువుల దగ్గర శిక్షణ ఇప్పించాడు. మధుమతి చిత్రలేఖనంలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించింది. యుద్ధ విద్యల్లోనే కాకుండా తన కుమార్తె మధుమతి చిత్రలేఖనంలో కూడా ప్రావీణ్యం సంపాదించినందుకు మాధవవర్మ చాలా సంతోషించాడు. ఆమె గీసిన చిత్రాలను చూసి ఒకరోజు ఆమెను మెచ్చుకుని, నిన్ను మించిన చిత్రకారుడు మన రాజ్యంలోనే లేడనుకుంటాను అన్నాడు కూతురుతో. అందుకు మధుమిత నవ్వి, అలా అనకండి, నన్ను మించిన చిత్రకారుడు మన రాజ్యంలో ఎక్కడో ఉండే ఉంటాడు అన్నది. అలా అయితే ఆ చిత్రకారుణ్ణి బయటికి రప్పిస్తానంటూ రాజు ఆ రోజే తన రాజ్యంలో చిత్రలేఖనం పోటీలు జరుగుతున్నాయంటూ రాజ్యమంతటా దండోరా వేయించాడు. చిత్రలేఖనం పోటీల్లో గెలిస్తే గొప్ప బహుమతి పొందవచ్చుననే ఆశతో ఆ పోటీకి చాలామంది హాజరైనారు. పోటీ జరిగింది. చివరకు సుధాముడు అనేవాడు గీసిన చిత్రం అన్నిటికంటే మిన్నగా ఉండి బహుమతి యోగ్యమైనది. ఆ చిత్రాన్ని మధుమతి కూడా మెచ్చుకుంది. ప్రకటించిన విధంగా సుధాముడికి బహుమతి ఇచ్చారు. సుధాముడు బహుమతితో తిరిగి వెళ్తున్నప్పుడు మధుమతి అతడిని తన మందిరానికి పిలిపించి అతడు గీసిన చిత్రాన్ని, అతడి చిత్రకళా నైపుణ్యాన్ని మెచ్చుకున్నది. దాంతో సుధాముడు సంతోషించి, కొంచెం ఎక్కువ సమయం ఇస్తే అంతకంటే అద్భుతమైన చిత్రాలను అవలీలగా గీయగలను అని గర్వంగా చెప్పాడు. అప్పుడు మధుమతి చిత్రలేఖనంలో పాటించవలసిన జాగ్రత్తల గురించి, మెలకువ గురించి అడిగింది. అతడు తనకు తెలిసినవన్నీ చెప్పి చివరికి తాను గెలిచిన బహుమతి వల్ల తనకు సంతృప్తి కలగలేదని అన్నాడు. మధుమతి ఆశ్చర్యపడి, మరి నీకు సంతృప్తి ఎలా కలిగేది అని అడిగింది. ఈ దేశపు రాజుగారి అల్లుడినైతే సంతృప్తి కలిగేదని చెప్పాడతను. నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. ఒక చిత్రకారుడిని పెళ్లి చేసుకోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. రాజుగారు కూడా అనుకోవడం లేదు. నేను సాధారణ యువతినైనట్లయితే నిన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించేదాన్నేమో. ఇప్పుడు నేను అలా చేస్తే ఈ రాజ్యానికే చెడ్డ పేరు వస్తుంది. అలా జరగడం నాకు ఇష్టం లేదు. అంతేకాకుండా ఈ దేశపు రాజుగారు గొప్ప పరాక్రమంతుడని, కత్తి యుద్ధంలో బాగా నైపుణ్యం ఉన్నవాడిని తన అల్లుడిని చేసుకోవాలనుకుంటున్నారు. అంతటి పరాక్రమం నీలో ఉందని రుజువు చేసుకుంటే నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అన్నది మధుమతి. సుధాముడు మారు మాట్లాడకుండా తను గెలుచుకున్న బహుమతిని అక్కడే ఉంచి తలంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఒక పౌర్ణమి నాటి రాత్రి మధుమతి ఆరుబయట వెన్నెల్లో నిద్రిస్తూ ఉండగా ఆమెకు ఒక చిత్రమైన కల వచ్చింది. ఆ కలలో ఆమె గుర్రం మీద తన రాజ్య సరిహద్దులకు దాటి పొరుగున ఉన్న మాళవ రాజ్యంలోకి ప్రవేశించినట్టు, అక్కడ పచ్చిక మైదానంలో ఒక రాకుమారుడు కుంచతో ప్రకృతి చిత్రాన్ని గీస్తున్నట్లు, తనని చూసి తన అందానికి ముగ్ధుడై తనని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని అన్నట్లు ఆమెకు కనిపించింది. తనకు వచ్చిన కళ ఎంతవరకు నిజమో తెలుసుకుందామని తెల్లారిన తర్వాత మధుమతి గుర్రం ఎక్కి వెళ్ళి మాళవ రాజ్యంలోకి ప్రవేశించింది. మాళవ రాజ్యంలో ప్రకృతి అత్యంత రమణీయంగా ఉంది. పచ్చిక మైదానాలు ఎత్తుగా పెరిగినట్టుగా, చెట్లు, చల్లని గాలి ఆమెకు ఆహ్లాదకరంగా తోచాయి. మధుమతి అలా గుర్రం మీద వెళ్తున్నప్పుడు ఒక బండరాయి మీద కూర్చొని అక్కడ ప్రకృతి శోభను చిత్రంగా గీస్తున్న ఒక అందమైన యువకుడు కనిపించాడు. అక్కడికి వెళ్ళి గుర్రం దిగి నిలబడిన మధుమతి ఆ యువకుడు ఆమెను ఆపాదమస్తకం చూసి, భూమికి దిగి వచ్చిన రతీదేవిలా ఉన్నా, ఎవరు నువ్వు అని అడిగాడు. మధుమతి తన గురించి చెప్పి ఆ యువకుడు గురించి వివరాలను అడిగింది. ఆ యువకుడు తనని మాళవదేశ యువరాజు విక్రముడుగా చెప్పుకున్నాడు. తర్వాత విక్రముడు మధుమతి రాక గురించి అడిగినప్పుడు
క్రితం రాత్రి తనకు వచ్చిన కల గురించి చెప్పింది. ఆశ్చర్యంగా ఉంది, నమ్మలేకపోతున్నాను, అంతా నా కలలో వచ్చినట్లుగానే ఉంది అన్నది మధుమతి. విక్రముడు అందానికి ముగ్ధురాలవుతూ, ఇదేదో దైవ నిర్ణయంలా తోస్తున్నది. మొదటిసారిగా నిన్ను చూసినప్పుడే నీ మీద నాకు ప్రేమ కలిగింది. నీకు అభ్యంతరం లేకపోతే మనిద్దరం పెళ్లి చేసుకుందాం అన్నాడు విక్రముడు. క్షమించండి, నా పెళ్లి నా చేతుల్లో లేదు. మా నాన్నకు మన ప్రేమ విషయం చెప్తాను. ఆయన అంగీకరిస్తే మనం తప్పకుండా పెళ్లి చేసుకుందాం అన్నది మధుమతి. విక్రముడు సరేనన్నాడు. మధుమతి వెళక్కి మళ్ళింది. ఆ పైన కొన్ని రోజులకు మరోసారి విక్రముడిని కలుసుకున్నది. మాటల సందర్భంలో విక్రముడికి కత్తి యుద్ధంలో మంచి ప్రావీణ్యం ఉందని తెలుసుకున్నది. అతడితో ఒకసారి కత్తి యుద్ధం చేయాలని ఉందని చెప్పింది. విక్రముడు ఆమెతో కత్తి యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇద్దరు కత్తులు కలిపారు. పోటాపోటీగా యుద్ధం చేశారు. విక్రముడు మెరుపు వేగంతో కత్తిని కదిలించాడు. అతను ధాటికి మధుమతి తట్టుకోలేకపోయింది. తన ఓటమిని అంగీకరించింది. తనకు కాబోయే భర్త గొప్ప పరాక్రమవంతుడని మురిసిపోయింది. విక్రముడిని కలిసిన ఈసారి కూడా అతడితో తన ప్రేమ గురించి మధుమతి తండ్రికి చెప్పలేదు. ఈ సంగతి తెలియని మాధవవర్మ కూతురికి పెళ్లి ప్రయత్నాలు చేయనారంభించాడు. మధుమతి అందచందాల గురించి విన్న అవంతి రాజకుమారుడు మాధవుడు ఒకరోజు మాధవర్మ కొలువు తీరి ఉండగా వచ్చాడు. అతడు తనను పరిచయం చేసుకుని మధుమతిని తను పెళ్లాడగొడుతున్నట్టుగా చెప్పాడు. ఆ సమయంలో తండ్రి పక్కన ఉన్న మధుమతి విక్రముడితో తన ప్రేమ గురించి చెప్పి అతడితో పెళ్లికి తను ఇష్టపడుతున్నట్లు చెప్పింది. మాధవర్మ ఆలస్యం చేయకుండా ఒక సైనికుడితో విక్రముడికి కబురు పంపాడు. విక్రముడు రాగానే, మీరిద్దరూ మధుమతిని పెళ్లాడటానికి పోటీ పడుతున్నారు, కానీ మధుమతిని చేపట్టి నాకు అల్లుడయ్యేవాడు కత్తి యుద్ధంలో గొప్ప వీరుడే ఉండాలని నా కోరిక. అందుకని ఇప్పుడు మీరిరువురు కత్తి యుద్ధం చేయండి. ఎవరు గెలిస్తే వాళ్లకు మధుమతితో పెళ్లి జరిపిస్తాను అన్నాడు మాధవర్మ. అందుకు ఇద్దరూ అంగీకరించారు. మందిరంలో పోటీ మొదలైంది. ఇద్దరూ ఒరలో నుంచి కత్తులు దూశారు. మాధవుడితో కత్తిని కలపబోయే ముందు విక్రముడు మధుమతి కేసి చూశాడు. ఎందుకో ఆమె కళ్ళలో ఒక విధమైన భయం కనబడింది. విక్రముడు ఆశ్చర్యపడ్డాడు. తర్వాత ఒకరితో ఒకరు హోరాహోరీగా యుద్ధం చేశారు. చివరకు విక్రముడు మాధవుడి చేతిలోని కత్తిని పడగొట్టి కత్తి యుద్ధంలో విజయం సాధించాడు. మధుమతి కళ్లతోనే సంతోషాన్ని వ్యక్తం చేసింది. మాధవర్మ విక్రముడిని విజేతగా ప్రకటిస్తూ మధుమితకు విక్రముడికి వివాహం జరిపించబోతున్నట్లుగా ప్రకటించాడు. అప్పుడు విక్రముడు తను మధుమతిని పెళ్లాడబోవడం లేదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ కథంతా చెప్పి శవంలోని బేతాళుడు, రాజా, పోటీలో విజయం సాధించి కూడా విక్రముడు తను ప్రేమించిన మధుమతిని పెళ్లాడటానికి ఎందుకు నిరాకరించాడు? అంతగా పరాక్రమం లేని మనిషిని ఓడించి మధుమతిని పెళ్లాడటం ఏమిటన్న చులకన భావమా? కేవలం ఒక ఆడదాని కోసం కత్తి యుద్ధం చేయవలసి వచ్చినందుక? ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రముడు కేవలం పరాక్రమవంతుడే కాదు, సునిశ్చిత జ్ఞానం కూడా ఉన్నవాడు. మాధవుడితో పోటీకి తలబడబోయే ముందు మధుమతిని చూసినప్పుడు ఆమె కళ్ళల్లో స్పష్టంగా ఓటమి భయం కనబడింది. తన వీరత్వం గురించి, కత్తె తిప్పడంలో తన ప్రావీణ్యం గురించి ముందే తెలిసి కూడా మధుమతి కళ్ళలో భయం కనపడిందంటే ఆమెకు మనసులో ఏ మూలనో తన శౌర్యం గురించి కొంచెం సంశయం ఉండి ఉండాలి. అందుకే కత్తి యుద్ధంలో విజయం సాధించి కూడా తన వీరత్వం పట్ల పూర్తి నమ్మకం లేని మధుమతిని పెళ్లి చేసుకోవడాన్ని విక్రముడు నిరాకరించాడు అని ముగించాడు విక్రమార్కుడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారం ప్రతాప్ రవిశంకర్ గారు. సిసలు సంపద. కృష్ణాపురంలో ఉండే రామయ్య కూని పనులు చేసుకుని పొట్ట పోసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. రామయ్యకి నిత్యం ఒక దిగులు వేధిస్తూ ఉంటుంది. ప్రపంచమంతా బాగుంది, నా పరిస్థితే బాగాలేదన్న దిగులు అది. పెద్ద పెద్ద ఇళ్ళు, బంగారాలు, వజ్ర వైడూర్యాలు, సిరి సంపదలు, ఖరీదైన దుస్తులు కలిగి ఉన్నవాళ్ళని చూస్తూ ఉంటే మరీ ఎక్కువ అవుతూ ఉంటుంది అతని దిగులు. రోజు రోజుకి రామయ్య దిగులు ఎక్కువైపోవడం చూసి పక్క ఊరిలో అవధూత ఒక ఆయన మకాన్ చేసేటట. ఆయన ఓసారి కలుసుకుంటే ఆయన ఏదైనా దారి చూపుతాడేమో అన్నది రామయ్య భార్య సీతమ్మ. భార్య సలహా బాగానే ఉన్నట్టు అనిపించి ఆ మర్నాడే అవధూత దగ్గరికి వెళ్ళాడు రామయ్య. రామయ్య చెప్పిందంతా విని, నీ బాధంతా నిజమే, దేవుడు నీకే సంపద ఇవ్వలేదు, నీకు కావలసిన సంపదంతా నేను ఏర్పాటు చేస్తాను. అయితే ఆ సంపదలు కావాలంటే నీకు ఇప్పుడు ఉన్నవన్నీ కొన్ని వదులుకోవాలి, సిద్ధమేనా అన్నాడు అవధూత. ఆ వచ్చే సంపద కన్నా నాకున్నవన్నీ విలువైనవేమీ కాదు కదా అనుకుని రామయ్య సిద్ధమే అన్నాడు. సరే, నీ కాళ్ళు వదులుకుంటే బోల్డంత బంగారము, చేతులు వదులుకుంటే వజ్ర వైడూర్యాలు,
కళ్ళు వదులుకుంటే సిరి సంపదలు, ఖరీదైన దుస్తులు వస్తాయి. సిద్ధమేనా మరి అన్నాడు ఆయన. అసలైన సంపద ఏమిటో అప్పుడు అర్థమైంది రామయ్యకి. అవధూతకి 2 చేతులు ఎత్తి దండం పెట్టి ఇంటికి వచ్చాడు. ఆ రోజు నుంచి తన కాయ కష్టాన్ని నమ్ముకొని హాయిగా తృప్తిగా జీవించసాగాడు. ఈ కథను రచించిన వారు కలిగినిడి లక్ష్మీ వాసుకి గారు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.